ఏదో కోయిల కలగానం చేస్తుందనుకున్నాం. ఈ దేశంలో కోయిలలు పడవలో ప్రయాణం చేస్తూ తీయని రాగాలు ఆలాపిస్తాయా ప్రభు? ఆనందాతిరేకంలో అపూర్వమైన అమరగానం చేయడం ఆడవారికి కోయిలలకు ఆ జన్మ హక్కేగా. అలా ఆనందించే అధికారం తమ పాలనలో ప్రతి పౌరునికి ఉందిగా ప్రభు? ఒక ప్రభుకి తప్ప. అదేం ప్రభు? బాధ్యతలనే బాకుల మధ్య పడి బాధపడటమేగా రాచరికం. ప్రభువుల వారి పాలనలో విశేషాలేమిటో? మేఘాలు వర్షిస్తున్నాయా? రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయా? ప్రజలు ఏ కొరత లేకుండా సుఖంగా ఉన్నారు కదా? అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని చిక్కులు, ఎన్ని చీకాకులు, ఎన్ని చిక్కులు, ఎన్ని చీకాకులు! ఎలా భరిస్తున్నారు ప్రభు? భరించలేకే ఈ వసంత మండపంలో దాక్కున్నాం. వసంత మండపం అంటే ఇదేనా ప్రభు? వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఆ భాగ్యం కూడా నేడు కలిగింది అనే ఈ వసంత మండపం మాతో మనవి చేసుకుంటుంది. ధన్యురాలి. నీ రాకతో ఈ వనమే పులకాంకితమైంది. చివురు చివురున ఒక నవ్వు విలాసం, పువ్వు పువ్వున ఒక నవ్వు వికాసం. చూడు కృష్ణ, నీ రాక మా జీవితానికి కూడా ఒక నూతన శోభను సమకూరుస్తుందనే మా ఆశ. విజయనగర సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులు, రాజాధిరాజ రాజమార్తాండ రాజకంఠీరవాది బిరుదాంకితులు. ప్రభువులకు కూడా తీరని కోరికలుంటాయా? ఈ ప్రభువులకున్నాయి. వేగిపోయే మా హృదయానికి శాంతే లేదు. విశ్రాంతి తీసుకోండి ప్రభు. విశ్రాంతి ఎన్నాళ్ళు ఎండమావుల్లాగా మా కంటికి ఒప్పించటమే కానీ అందుబాటులో లేకపోయింది. ఇప్పుడు మా ఎదుట నిలిచింది. ఏది? నాకు కనిపించడం లేదే. నిన్నటి రాజ్యసభలో కన్నుల పండుగగా నాట్యం చేసి ఇప్పుడు ఇక్కడ సాక్షాత్కరించింది. అంటే నేనా ప్రభు? అవును, నీవు మా ఎదుట అపూర్వ నృత్య ప్రదర్శనం చేశావు. చేశాను కాబోలు. కొలువు కూటమంతా నిన్ను కొనియాడింది. ఆడింది కాబోలు. దానిని వర్ణించగల మాటలే లేవు. కానివ్వండి. అది నాలో ఒక నూతన చైతన్యం రేకెత్తించింది. మంచిదే. ఇప్పుడు ప్రేమగా పరిణమించింది. మించనివ్వండి. అది మాత్రం కూడదు. ఏ? మీరు సార్వభౌములు, నేను ఒక అబలను, అనామధేయురాలు. అనామధేయురాలివా? తేనె తీపి పువ్వులకు తెలియదు, ముత్యాల విలువ ముత్యపు చిప్పలకు తెలియదు. నీ విలువ నీకు తెలియదు. నీవు మూర్తీభవించిన సౌందర్య రాశి, ప్రేమ దేవత. నిన్ను పొందగలిగితే మా సర్వస్వము త్యాగం చేయడానికి మేము సంసిద్ధులమే. నిజంగానా? ముమ్మాటికి. అయితే నా కోసం మీరు మీ సామ్రాజ్యాన్ని త్యజించాలంటే? త్యజిస్తాం. నా అనుమతి లేనిదే మీరు నా గడప దాటకూడదంటే? దాటం. నాతో తప్ప మీరెవరితోనూ మాట్లాడకూడదంటే? మాట్లాడం. ఏది? ప్రమాణం చేయండి. సరేనా? మహాప్రభు, మీలాగా ప్రేమ కోసం ఇంతింత త్యాగాలు చేసే ప్రభువుల్ని నేను ఇంతవరకు చూడను లేదు, ఉన్నారని వినను లేదు. కారణం, నీలాంటి సౌందర్య రాశిని ఇది వరకు బ్రహ్మ సృష్టించకపోవడమే. కృష్ణ, మా జీవితంలో మధురాతి మధురమైన ఒక ఘట్టానికి ఇది నాంది. నా ఆశలు ఆశయాలు ఫలించిన సుదినం కూడా ఇదే ప్రభు. తీరని నా కోరికలే తీరను ఏ రోజు, ఊరిమి నా చెలిమి కోరెను రారాదు. తీరని నా కోరికలే తీరను ఏ రోజు, ఊరిమి నా చెలిమి కోరెను రారాదు.
స్వర్గవై భోగమీల తీరని నా కోరికలే తీరెను ఈ రోజు ఊరిమి నా చెలిమి కోరెను రారాదు తీరని నా కోరికలే తీరెను ఈ రోజు. కృష్ణ, నీ మధుర గీతాన్ని, అమర నృత్యాన్ని ఎంతని వర్ణించు. ప్రభు, విన్నవని నిజమని నమ్ముకుని వెర్రి లోకం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది. ఈ ఆనంద సమయంలో ఆ విచారం దేనికి దేవి? అందరి ఆనందం దొరికింది కనుకనే మహాప్రభు. రాజులు రక్త పిపాసులు, దయారహితులు, చెంచల చిత్తులు అని నా చిన్నతనంలో చెప్పగా వినేదాన్ని. ఆ పేరు వింటేనే వణికిపోయేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసిందిగా కనుకనే మనవి చేస్తున్నాను మహాప్రభు. ఈ చనువు, ఈ సారథ్యం, ఈ అనురాగం, ఆనందం చవి చూసిన తరువాత ప్రపంచమే నవ్య శోభతో దివ్య రూపంతో కనిపిస్తుంది. ఇలాగే ఏ అంతరాయం లేకుండా మనం సంతోషంగా గడపగలిగితే నా జన్మ తరించినట్టు, స్వర్గ వైభవం కూడా నేను ఆశించాను. నీ కోరిక చెల్లిస్తాను దేవి. మా జన్మ కూడా ఆ ప్రేమ సౌరభంతో అమరం చేసుకుంటాం. ఎవరక్కడ? ఈ క్షణం మొదలు మా ఏకాంతానికి ఎవరు అంతరాయం కలిగించరాదు. మా అంతఃపురంలో ఎవరు అడుగు పెట్టరాదు. ఆజ్ఞోల్లంఘనానికి శిక్ష శిరచ్ఛేదమే.